ఇక భారత్ లో బులియన్ మార్కెట్ల జోరు కొనసాగుతుంది. దేశంలో బంగారం, వెండి మునుపెన్నడూ లేనట్లుగా రికార్డు స్థాయిలకు పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం రేటు నిన్నటితో పోలిస్తే ఇవాళ ₹220 పెరిగింది. అలానే ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు ₹200 పెరిగింది. ఇక బంగారం ధరలతో పాటుగా వెండి కూడా గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం సిల్వర్ రేటు కూడా ఆల్ టైమ్ హైక్ చేరింది. ఇక ప్రస్తుతం కిలో వెండి రేటు 1,40,000కు చేరింది. ఇక భారత్ లో బులియన్ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. దేశంలో బంగారం, వెండి మునిపెన్నడూ లేనట్టుగా రికార్డు స్థాయిలకు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. సునీత, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా మనం లాస్ట్ ఒక 3-6 మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే టారిఫ్ లో అన్సర్టనిటీస్ అనేటివి ఎక్కువగా మనం స్టాక్ మార్కెట్ లో కానీ ఎకనామికల్ గ్లోబల్ ఎకనామిక్స్ లో కానీ టారిఫ్ల విషయం అయితే బాగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందులో భాగంగా మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు కానీ వాలిటాలిటీ ఎక్కువగా కనిపించడం జరిగింది. అండ్ రష్యా ఉక్రెయిన్ వార్ కూడా ఒకటి అన్సర్టనిటీస్ కి కారణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇలాంటి ఆపద సమయంలో కానీ ఎలాంటి అనిశ్చితులు ఏర్పడినప్పుడు కానీ ముఖ్యంగా దేశాలు కానీ ఇండివిజువల్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏం చేస్తాయంటే గోల్డ్ రిజర్వ్ పైన ఎక్కువగా అయితే కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే చాలా ఇంచుమించు ఒక 6 నెలల నుంచి అయితే గోల్డ్ రిజర్వ్ పైన అన్ని దేశాలు అయితే గ్లోబల్ వైజ్ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే కంటిన్యూగా గోల్డ్ నిల్వలు ఎక్కువగా అవడం వల్ల గోల్డ్ శాతని గోల్డ్ అయితే ఆల్ టైమ్ హైక్ చేయడం జరుగుతుంది. అండ్ స్టాక్ మార్కెట్ లో కూడా అనిశ్చితి ఏర్పడడం వల్ల ఎప్పుడైతే క్యాపిటల్ మార్కెట్ కానీ ఈక్విటీ మార్కెట్ లో అనిశ్చితులు ఏర్పడితే కమోడిటీ మార్కెట్ అయితే ఆటోమేటిక్ గా పెరగడం జరుగుతుంది. సో ఆ విధంగా గోల్డ్ అయితే బాగా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. లోకల్ గా అబ్జర్వ్ చేస్తే మనకు పండుగ సీజన్ కావడం అనేది కూడా మనం ఎక్కువగా గోల్డ్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయితే అంటే పబ్లిక్ కూడా ఎక్కువగా గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా షార్టేజ్ ఏర్పడడం, దాని ద్వారా డిమాండ్ అయితే బాగా పెరగడం జరిగింది. 24 క్యారెట్ల బంగారం నిన్న అంటే సెప్టెంబర్ 9తో పోలిస్తే 10 గ్రాములు సెప్టెంబర్ 10 రోజు అయితే ₹220 అయితే పెరగడం జరిగింది. అంటే గ్రాముకు ₹22 పెరగడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయాలు అయితే బాగా భగ్గుమంటున్నాయని చెప్పొచ్చు. 24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకి అయితే సెప్టెంబర్ 10 చూసుకుంటే హైదరాబాద్ లో అయితే 11,051, కరీంనగర్ లో చూసుకుంటే 11,051 అయితే ప్రజెంట్ ట్రేడ్ అవడం జరుగుతుంది. ఇంకా 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 9తో పోలిస్తే ఈ రోజు అంటే సెప్టెంబర్ 10 రోజున 10 గ్రాములు 200 పెరుగుదల అయితే మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీంతో బుధవారం రోజున ఏపీ, తెలంగాణ ప్రముఖ నగరాల్లో మాత్రం రిటైల్ గోల్డ్ విక్రయదారులకైతే డిమాండ్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా ర్యాలీ అయితే కంటిన్యూస్ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. 10వ తారీఖు చూసుకుంటే వెండి రేట్ అయితే ఎలాంటి మార్పు లేదు, కానీ ఓవరాల్ గా వెండి కూడా మంచి రేటు పలుకుతుండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సిల్వర్ వచ్చేసి కేజీ 1,40,000గా ప్రజెంట్ అయితే కొనసాగించడం జరుగుతుంది. బంగారు ధరలు అయితే రోజు రోజుకు పెరగడం అయితే మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది. 1,12,000 అయితే చేరడం జరిగింది. అసలు బంగారు ధరలు ఎందుకు పెరుగుతున్నాయనేది మనం ఇంతకుముందు చెప్పడం కూడా జరిగింది. మెయిన్ అనిశ్చితుల కారణమే దీనికి ఎక్కువ ప్రభావం అని అయితే ఎక్స్పర్ట్లు చెప్పడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల బంగారం ధరలు చూసినా గత ఏడాదిగా పర్చేటివ్ రేట్ లో ఈసారి బంగారంతో పోలిస్తే ఇంచుమించు 40-50% పెరగడం అయితే మనం అబ్జర్వ్ చేసినాం. ఓవరాల్ అంటే మెయిన్ యుద్ధ భయాలు అంటే రష్యా ఉక్రెయిన్ వార్ గానీ, తర్వాత మన ఇంకా అక్కడ జరిగిన యుద్ధాల ప్రభావం వల్లనే ఎక్కువగా గోల్డ్ నిల్వల పైన వివిధ దేశాలు రష్యా చూస్తున్న లాస్ట్ 3 మంత్స్ లో కూడా గోల్డ్ నిల్వలపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిందనే న్యూస్ కూడా మనం లాస్ట్ వీక్ విన్నాం. సో ఆ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా అనిశ్చితులు ఏర్పడడం, యుద్ధ వాతావరణం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా బంగారం పెరుగుదలకు కారణం అని చెప్పొచ్చు. అండ్ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని భావించినప్పుడు కూడా పెట్టుబడిదారులు ద్రవ్యోల్బణం అంటే బంగారం పైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల సమయంలో
రిస్క్ ఎక్కువగా తీసుకుంటుందని చెప్పేసి నార్మల్ ఇన్వెస్ట్మెంట్ కన్నా బంగారం ఇన్వెస్ట్మెంట్ పైనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మిడిల్ ఈస్ట్ లో అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్ల పైన అయితే బాగా ప్రభావం చూపాయి. ప్రపంచంలోని పలు దేశాలు స్టాక్ మార్కెట్ లో గందరగోళ పరిస్థితులు అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ సంక్షోభాల్లో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా అయితే చాలా మంది అబ్జర్వ్ చేస్తారని అయితే ఎక్స్పర్ట్ చేస్తున్నారు. అంటే డాలర్ విలువ తగ్గితే కరెన్సీలో చలామణి చేసే వారికి కూడా బంగారం చౌకగా దొరుకుతుందని, డాలర్ విలువ పెరిగితే బంగారం రేటు పెరుగుతుంది. సో కేంద్ర బ్యాంకులు ద్రవ్యలోటును ఎదుర్కొనేందుకు కూడా పెట్టుబడిదారులు తమ సంపదను కాపాడుకునేందుకు కూడా గోల్డ్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ప్రపంచ దేశాల్లో కూడా పలు సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ ను ఎక్కువగా నిల్వ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం చూసుకుంటే 841.5 టన్నుల బంగారం అయితే మనము నిల్వలు చేస్తున్నట్టు, ఇప్పుడు 880 మెట్రిక్ టన్నులకు అయితే చేరడం అయితే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. విదేశాల్లో ఉన్న మన బంగారం ఇండియాకు తెస్తున్నారు. విదేశాల్లో మన బంగారం నిల్వలు 512 టన్నుల వరకు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. డాలర్ విలువ పెరిగే సమయంలో బంగారం దిగుమతి చేసుకుంటే మాత్రం బంగారానికి ఎక్కువ డిమాండ్ పెరుగుతుందని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మనం చెప్పినట్టే ఇంతకుముందు అన్ని మెయిన్ ముఖ్య కారణాలు చూస్తున్నట్టయితే యుద్ధ భయాలు మెయిన్, ప్లస్ ఇండియా లోకల్ వైజ్ ఆలోచిస్తే మాత్రం బంగారంపై అంటే మనం ఆల్రెడీ బంగారం అనేది మన ఇండియాలో ఒక ఎమోషన్ కాబట్టి బంగారంపై కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేయడం, తద్వారా డిమాండ్ పెరగడం కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ప్రపంచ దేశాలలో అనిశ్చితి నెలకొనడము, ఎకనామికల్ గ్రోత్ అనేది అంటే ఒకవేళ ఎకనామికల్ గ్రోత్ అనేది అనిశ్చితిలో ఉన్నప్పుడు బంగారం నిల్వల పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారని ఇన్స్టిట్యూషన్స్ గానీ, ఇండివిజువల్ గానీ, దేశాలు గానీ, సెంట్రల్ బ్యాంక్స్ గానీ ఎక్కువగా బంగారం పైన నిల్వలు పైన ఆలోచిస్తారు. సో తద్వారా బంగారం అయితే మొన్న చూసుకుంటే ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అవ్వడం జరిగింది, లైఫ్ టైమ్ హై అని కూడా చెప్పొచ్చు. సో ఆ విధంగా డిమాండ్ అయితే బంగారంకి బాగా పెరిగిందని చెప్పొచ్చు. తద్వారా వెండికి కూడా ఆటోమేటిక్ గా కంటిన్యూగా పెరుగుతుందని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు సునీత. అయితే రవిప్రసాద్, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇన్వెస్టర్లు ఈ బంగారం పైన ఇన్వెస్ట్ చేయడానికి చెప్తున్నారా? అంటే యాక్చువల్ గా సునీత ఇది అనిశ్చితులు అంటే ఇప్పుడు యుద్ధ ప్రభావాలు, ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ టారిఫ్ల పైన చర్చిద్దామని రమ్మని చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా స్టాక్ మార్కెట్ లో పెరగడం అయితే మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా స్టాక్ మార్కెట్ లో పెరిగిన అండ్ యుద్ధ భయాలు కొంచెం అంటే చర్చలు అంటే పీస్ టాక్స్ ఏమన్నా ఒక కొలిక్కి వచ్చిన అనిశ్చితులు తొలగిపోతే ఏమైనా కొంచెం అంటే నిల్వలకు సంబంధించి స్టోరేజ్ కొంచెం తగ్గించుకుంటే డిమాండ్ అయితే తగ్గచ్చు. కాకపోతే ఏ దేశానికి ఆ దేశాన్ని గ్లోబల్ వైజ్ తీసుకుంటే అన్ని బంగారు నిల్వ ఏ టైంలో ఏం జరుగుతుందని ఎమర్జెన్సీ పరంగా బంగారు నిల్వలపైనే అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు అయితే కాన్సన్ట్రేట్ చేయడం అయితే మనం బాగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఆలోచిస్తే ఇది అంటే కంటిన్యూగా ఒక ప్రాసెస్. ఇప్పుడు లాస్ట్ అంటే మనం సంబంధాల ప్రకారం అయితే స్టాక్ మార్కెట్ పడిపోతే బంగారం పెరుగుతుంది, కానీ లాస్ట్ ఒక 3 months మనం అబ్జర్వ్ చేస్తే అలాంటివి అయితే జరగడం లేదు. సో బంగారం కూడా ఇంచుమించు స్టాక్ మార్కెట్ కానీ వాలిటిలిటీ బాగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా మన ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎంసీఎక్స్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ కానీ జాగ్రత్తగా చూసి మనం ఇన్వెస్ట్ చేయాలని అయితే ఎక్స్పెక్ట్ చెప్పడం జరుగుతుంది. అయితే రవిప్రసాద్, మీరు అంటున్నట్లుగా కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూస్తే కూడా దాదాపు 40 నుంచి 50% వరకు గోల్డ్ రేట్స్ పెరిగిన పరిస్థితి. ఈ పరిస్థితులు అటు సామాన్య ప్రజలు కానివ్వండి, వినియోగదారులు, జ్యువెలరీ కొనుగోలుదారుల పైన ఎంత మేర ఎఫెక్ట్ పడుతుంది? ఖచ్చితంగా సునీత, ఇప్పుడు మనము గోల్డ్ ను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా వివిధ దేశాల టారిఫ్లు కానీ, వివిధ దేశాల ట్యాక్స్ కానీ పడితే దాని ద్వారా మనకు కూడా ఆటోమేటిక్ గా నార్మల్ జనాలు, సామాన్య జనాలు గోల్డ్ ను బై చేయాలన్నా సరే ఆటోమేటిక్ గా రేట్లు అయితే బాగా పెరుగుతాయి. అంటే ఆల్రెడీ మనం ఒక లాస్ట్ 2-3 months బ్యాక్ ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది 2 lakhs కు ఈ సంవత్సరం రీచ్ అయినా ఆశ్చర్యం లేదని చెప్పడం జరిగింది. ఒకటే అంటే గ్లోబల్ వైజ్ అనిశ్చితుల ప్రభావం అయితే ప్రతి సామాన్యుడి పైన ఉంటుంది, మనకు సంబంధం లేదు అని అనుకుంటారు. అండ్ లోకల్ వైజ్ చూస్తుంటే కూడా డిమాండ్ అయితే ఇండియాలో డిమాండ్ అయితే బాగా ఉంటుంది. పెళ్లిళ్ళు కానీ, పండుగలు కానీ, ఇప్పుడు దసరా, దీవాళి అన్ని వస్తున్నాయి. ఖచ్చితంగా డిమాండ్ అయితే ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అంటే ఎలా ఉన్నా సరే ఒక 10 గ్రాములు కొనే వాళ్ళు 1 గ్రామ్ అయినా కొంటారని చెప్పేసి వాళ్ళకు అంటే వ్యాపారస్తులు కూడా ఆ విధంగా ఆలోచించి
వాళ్ళు కూడా ఎక్కువ డిమాండ్ పెంచడం అంటే తగ్గించే ప్రసక్తి ఒక సిండికేట్ గా ఏర్పడి సామాన్య ప్రజల పైన కూడా భారం వేయడం అయితే మనం అబ్జర్వ్ చేసాం. ఓవరాల్ ఈ ప్రజెంట్ జిఎస్టీ స్లాబ్ లో కూడా తగ్గించడం వల్ల కొనుగోలు శక్తి పెరిగింది, ఎకనామికల్ గ్రోత్ అయితే పెరుగుతుంది. అనిశ్చితులు తొలగితే మాత్రం బంగారం కూడా ఒక నార్మల్ స్టేజ్ కి వస్తుంది. ఎంత నార్మల్ స్టేజ్ కి వచ్చినా బంగారం అయితే 1 లక్షకి ఆల్రెడీ రీచ్ అయిపోయి ఎప్పుడో వెళ్ళిపోయింది. కాబట్టి ఇంచుమించు ఒక 2,000, 3,000, 5,000 తగ్గడం పెరగడం జరుగుతుంది. కానీ ఓవరాల్ కంప్లీట్ గా మార్కెట్ గోల్డ్ మార్కెట్ అయితే తగ్గే ప్రసక్తే లేదని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.